అండ్ ఈ రోజైతే మీకు ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ టెస్ట్ సిరీస్ చాలా లాంగ్ సిరీస్. ఎందుకంటే చాలా టెస్ట్ మ్యాచ్‌లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడేది ఈ సిరీస్‌లోనే మనమైతే. చూద్దాం ప్రస్తుతానికైతే టీమ్ 11 అయితే చూద్దాం. ఎందుకంటే టీమ్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడో వచ్చింది. చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఇది కొత్త జనరేషన్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. యాక్చువల్‌గా కెప్టెన్సీ పంత్‌కి ఇస్తారా? గిల్‌కి ఇస్తారా? అన్న అయోమయంలో గిల్‌కైతే కెప్టెన్సీ ఇవ్వడం చూసాం మనమైతే. లేకుంటే కేఎల్ రాహుల్ కూడా చేస్తారనుకున్నాం. కానీ అలాంటివి ఏం లేకుండా స్మూత్‌గా అయితే గిల్‌కైతే కెప్టెన్సీ ఇవ్వడం చూసాం. మీరు చూసుకుంటే వరుసగా రోహిత్ శర్మ రిటైరు, అలానే కోహ్లీ రిటైర్మెంట్ అనేది సడెన్‌గా అయితే టీమ్‌లో చాలా మార్పులైతే కనబడబోతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా రోజుల పాటైతే ఒక డెకేడ్ పాటైతే టెస్ట్ మ్యాచ్‌ల్లో వాళ్ళిద్దరైతే కొనసాగడం చూసాం మనమైతే. ఎస్పెషల్లీ కోహ్లీలోని చాలా సందర్భాల్లో మనం మ్యాచ్‌లు గెలిపించడం కావచ్చు, ఒక ఎండ్‌లో నిలబడడం గాని చూసాం మనమైతే. ఎందుకంటే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత దీనికి ముందు మీరు చూసుకుంటే పుజారా, రహానె వాళ్ళందరిని సైలెంట్‌గా పక్కన పెట్టేయడం చూసాం. అంటే ఒక పూర్తిగా టీమ్ అనేది కొత్త ఫామ్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు అందరూ యంగే కనిపిస్తుంది. మీకు టీమ్ చూసుకుంటే మొత్తం యంగ్ టీమ్ కనిపిస్తా ఉంది. దాని ముందు కూడా ట్రాన్స్‌ఫార్మ్ ఎలా జరిగింది? మీరు సౌరవ్ గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ తర్వాత చార్జ్ తీసుకున్నారు. ఆ తర్వాత టీమ్ అయితే ముందుకెళ్తూ వచ్చింది. ధోని కావచ్చు, లేకుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అలానే మీకు పుజారా, రహానె అలా వీళ్ళైతే కొనసాగించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇప్పుడైతే మళ్ళీ కొత్త చేంజెస్ వచ్చింది. 2025 నుంచి అయితే మనం ఒక కొత్త టీమ్‌ని చూడబోతున్నాం. అంటే అదొక తరం అయిపోయింది. రెండో తరం అయిపోయింది. మూడో తరం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. నేను చూసిన కాడ నుంచి క్రికెట్ మ్యాచ్‌లు. ఇది మూడో తరం. ఇది తరంలో వచ్చేసి మీరు చూసుకుంటే ఒకసారి ప్లేయింగ్ 11 చూద్దాం. అసలకి ఎవరు ఆడతారనేది చూద్దాం. ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది. ఏంటంటే సాయి సుదర్శన్ ఆడతాడా? లేకుంటే కరుణ్ నాయర్ ఆడతాడా? ఇద్దరు ఆడితే థర్డ్ ప్లేస్ కోసం ఎవరు ఆడతారనేది ఒక కన్‌ఫ్యూజన్ అయితే కనిపిస్తా ఉంది. చూద్దాం ఒకసారి. ప్లేయింగ్ 11 వచ్చేసి మీరు చూసుకుంటే ఆహ్, అస జైస్వాల్ వచ్చేసి ఓపెనింగ్‌గా వస్తాడు. కేఎల్ రాహుల్ ఇద్దరు ఓపెనింగ్ వస్తారు. ఆ తర్వాత కరుణ్ నాయర్ థర్డ్ ప్లేస్‌లో ఉంటాడు. అలానే ఫోర్త్ ప్లేస్‌లో వచ్చేసి శుభ్మన్ గిల్ కెప్టెన్సీ. ఆ తర్వాత మీరు చూసుకుంటే రిషబ్ పంత్ వచ్చేసి మీకు ఆహ్, ఫిఫ్త్ ప్లేస్‌లో అయితే కనిపిస్తా ఉన్నాడు. మరి ఆ తర్వాత మీరు చూసుకుంటే సిక్స్త్ ప్లేస్‌లో ఎవరుంటారనేది చూడాలి. మరి సాయి సుదర్శన్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒక ప్లేస్ అయితే రావాల్సి ఉంటుంది కదా! కరుణ్ నాయర్ గాని, సాయి సుదర్శన్ గాని ఎవరో ఒకళ్ళైతే సిక్స్త్ ప్లేస్‌లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. సిక్స్త్ ప్లేస్‌లో సాయి సుదర్శన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇంకో కన్‌ఫ్యూజన్ ఉంది. శార్దుల్ ఠాకూరా, నితీష్ కుమార్ రెడ్డా మీరు అక్కడైతే కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఏర్పడతా ఉంది. నాకు తెలిసి నేను అనుకోవటం నితీష్ కుమార్ రెడ్డితోని ఎళ్తేనే బాగుంటుందనిపిస్తుంది. బ్యాటింగ్ స్ట్రెంత్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. అతను కూడా 120, 130స్‌లో అయితే బౌలింగ్ చేయగలడు. చూద్దాం మరి. అతన్ని నేనైతే పిక్ చేసుకుంటున్నాను నితీష్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత మీకు ఏడో ప్లేస్‌లో నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు. ఎనిమిదో ప్లేస్‌లో జడేజా వస్తాడు. స్పిన్నర్‌గా. ఆ తర్వాత మీరు చూసుకుంటే 8 అయిపోయినాయి. ఇంకా 3 ప్లేస్‌లు ఫాస్ట్ బౌలింగ్ అయితే ఉంటుంది. మొదటి ఆప్షన్‌గా బుమ్రా ఉంటాడు. ఆ తర్వాత సిరాజ్ ఉంటాడు. ప్రసిద్ కృష్ణ ఉంటాడు. ఇది నాదండి టీమ్ 11 అయితే నాకిలా అనిపిస్తుంది. మరి నాకు తెలిసి ఇక్కడ ఏమైనా ప్లేస్‌లో ఏమైనా రీప్లేస్‌మెంట్ చేస్తారా ఏమో అని అనుకుంటే నాకు తెలిసి శార్దుల్ ఠాకూర్‌ని ఆడించి, నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తే అప్పుడు సాయి సుదర్శన్‌ని పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ శార్దుల్ ఠాకూర్‌ని ఆడించి, సాయి సుదర్శన్ ఆడిస్తేనేమో మీరు చూసుకుంటే ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డిని అయితే పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నలుగురు పేసర్లు అవుతారు. ఎందుకంటే ప్యూర్ బౌలర్ కదా! యాక్చువల్‌గా శార్దుల్ ఠాకూర్ అనేది లార్డ్ శార్దుల్ అంటారు కదా! మీకు బయటికెళ్ళినప్పుడు వికెట్లు కొంచెం పార్ట్నర్‌షిప్‌ని బ్రేక్ చేసే తత్వం అయితే అతని దగ్గర కనిపిస్తా ఉంటుంది. మరి ప్రస్తుతానికి ఇది చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఈ 11 అనేది మీరు చూసారు కదా! మరి దీంట్లో మరి ఎవరు మిస్ అవుతారనేది చూడాలి. నాకు తెలిసి మీకు కన్ఫర్మ్‌గా ఉండే ప్లేయర్స్ మీరు చూసుకుంటే టాప్ ఆర్డర్‌లో ఇద్దరు కన్ఫర్మ్‌గా ఉంటారు. జైస్వాల్ అలానే మీకు చూసుకుంటే కేఎల్ రాహుల్, అలానే మీరు చూసుకుంటే రిషబ్ పంత్, గిల్లు, అలానే ఫాస్ట్ బౌలింగ్‌లో చూసుకుంటే మన బుమ్రా కావచ్చు, లేకుంటే సిరాజ్ మాక్సిమం ఉంటాడు. ప్రదీప్ కిర్నా ఎందుకంటే అతను బాగా ఏసాడు ఈ రీసెంట్ టైమ్స్‌లో. కాబట్టి వీళ్ళైతే కన్ఫర్మ్‌గా ఉన్నారు. మీకు కనిపిస్తా ఉంది. 7, 8 ప్లేయర్ అయితే మీకు కన్ఫర్మ్‌గా ఉంది. ఒక ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ అయితే వీళ్ళ లేకుంటే ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్ తప్ప పెద్ద కన్‌ఫ్యూజన్ అయితే కనిపించట్లేదు. చూద్దాం మరి. మరి అంతా యంగ్ టీము మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ దీనిలో సీనియర్స్ ఎవరైనా ఉన్నారంటే జడేజా ఒకతను కొంచెం సీనియరు. అలానే కేఎల్ రాహుల్ కొంచెం సీనియరు. ఆ తర్వాత పంత్ కూడా చాలా మ్యాచ్‌లు గెలిపించాడు. బుమ్రా, సిరాజ్ ఇంతకు మించి మిగతావాళ్ళందరూ కూడా ప్రసిద్ధ్ కృష్ణ ఆడారు గానీ అడపదడప పెద్దగా ఏం లేదు. మిగతావాళ్ళందరూ కూడా కొంచెం ఫ్రెష్ మొఖాలే మనకైతే కనిపించబోతున్నాయి. కరుణ్ నాయర్ కూడా చాలా సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో టెస్టుల్లో 300 పరుగులు చేశాడు. దాని తర్వాత అజింక్య రహానె అనుకుంటా మళ్ళీ తన ఇంజ్యూరీ నుంచి బయటకు రాంగానే ఇమ్మీడియేట్‌గా అతను పక్కన పెట్టేసి అజింక్య రహానె అయితే ఆడించడం. ఆ తర్వాత అతను ప్లేసే కోల్పోయాడు. దాదాపు 7, 8 సంవత్సరాలయిందనుకుంటాను. కరుణ్ నాయరు కనుమరుగైపోయి. కానీ ఇప్పుడు మళ్ళీ డొమెస్టిక్‌లో మంచిగా ఆడి అలానే రీసెంట్‌గా ఐపీఎల్‌లో కూడా మంచిగా ఆడడంతోటైతే ఒక ఛాన్స్ అయితే వచ్చింది. చూద్దాం మరి ఎలా సద్వినియోగం చేసుకుంటాడో కరుణ్ నాయర్. ప్రస్తుతానికైతే మొత్తం
యంగ్ టీమ్ తోటైతే చూద్దాం మరి. ఒక ఛాన్స్ చూద్దాం. ఎందుకంటే ఇంక ఓడిపోంగానే టీమ్‌ని పక్కన పెట్టేశారు. విరాట్ కోహ్లీని పక్కన పెట్టేశారు. కావాలని గంభీరు తొలగించారు. ఇలాంటివి కాకుండా చూద్దాం. ఒకసారి అయితే చూద్దాం. ఒక 2, 3 టెస్ట్‌లు ఆడితే మనకైతే క్లారిటీ వస్తుంది. ఏం జరగబోద్దో.